హాయ్ టు ఆల్. నేను ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేసి పోస్ట్ చేశానండి యూట్యూబ్లో. నన్ను చాలామంది అడుగుతున్నారు శారీ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఆల్రెడీ నేను శారీ కూడా అప్లోడ్ చేశానండి, బట్ చాలామంది అయితే చూడలేరు అనుకుంటా. అండ్ ఈ శారీ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి. అండ్ లేస్ కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ శారీ ప్రైస్ వచ్చేసి 472 రూపీస్ అండి. అండ్ లేస్ వచ్చేసి 302 రూపీస్ అనమాట, 300 రూపీస్. అండ్ బాగుందండి కాంబినేషన్. శారీ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా నేను ముందుగా ఇన్స్టాగ్రామ్లో అయితే చూశానండి. ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా ఎక్కువ రేట్ అనిపించింది. ఇంకా నేను ఇక్కడ మీషోలో చూస్తే తక్కువ రేట్ ఉందండి. ఇంకా నేనైతే ఇక్కడ బుక్ చేసేసాను. మీకు శారీ కోడ్ అండ్ లేస్ కోడ్ అయితే మీకు పైన అప్లోడ్ చేస్తాను అండ్ కమెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తానండి, ఒకసారి చూడండి. అండ్ ఇంకా నేను బిజీ ఉండడం వల్ల ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. నన్ను చాలా డేస్ నుండి అడుగుతున్నారండి శారీ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే హాలిడే ఉంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేయడానికి అయితే కూర్చున్నాను అనమాట. అండ్ ఇంకా ఈ లేస్ చూసారా, వెల్వెట్ అండి. టోటల్ ఇట్లా వెల్వెట్తో వచ్చింది. చాలా చాలా బాగుందండి, క్వాలిటీ చాలా బాగుంది లేస్. టోటల్ లేస్ వచ్చేసి 9 మీటర్స్ వచ్చిందండి. శారీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ సరిపోయిందండి. ఇంకా నేను ఒక 1/2 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్కి వేద్దామని చెప్పేసి తీసి పక్కన ఉంచాను. ఇంకా మిగిలినది టోటల్గా శారీకి అయితే వేసేసాను అన్నమాట. అండ్ నేను ఇక్కడ కట్ చేసినాను కదండి, దానినైతే బ్లౌజ్ అండి, ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పి దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా శారీ కోసం అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, శారీ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. ఫుల్ షైనింగ్ అండి. శారీ చాలా చాలా బాగుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు, అంత బాగుందన్నమాట. అండ్ నేనైతే ఇంకా మా మ్యారేజ్ డోర్ అయితే కట్టుకుందాం అనుకున్నానండి, బట్ నాకైతే ఆ రోజు వీలవ్వలేదు. ఇంకా స్కూల్కి వెళ్ళాము, ఆ రోజు ఇంకా వర్షం కూడా పడిందనమాట. ఇంకా ఈ హెవీ శారీస్ కట్టుకొని ఇంకా స్కూల్కి వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి మామూలుగా ఒక శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఆ రోజు వచ్చేసి ఇంక శారీ అయితే నాకు అప్పుడు వీలవ్వలేదండి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి. ఇంకా నేను పక్కనైతే పెట్టేశాను. అండ్ ముందుగా మనం లేస్ స్టిచ్ చేయాలంటే మనకి లేస్ ఎక్కడ నుండి అవసరం ఉంటుందో చూసుకోవాలండి. అండ్ మనకి ఇట్లా ఫ్రంట్కి వస్తుంది కదండి పళ్ళు దగ్గర, అక్కడ నుండి అయితే లేస్ అనేది మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అక్కడ నుండి మనకు కనబడుతుందండి లేస్. ఇంకా మిగతా కుర్చీల దగ్గర అయితే వెళ్ళిపోతుంది అనమాట, అక్కడైతే మనకు అవసరం ఉండదు. అక్కడైతే ఇంకా నేను ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే నేను పిన్ అయితే పెడుతున్నాను, ఒకసారి వీడియోలో చూడండి. అండ్ ఈ పిన్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి ఏంటంటే ఇక్కడి నుండి లేస్ స్టిచ్ చేయాలని ముందుగా మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ముందుగా ఈ కుర్చీల దగ్గర నుండి అయితే లేస్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ లేస్ అయితే స్లోగా స్టిచ్ చేయాలండి, ఎందుకంటే శారీ ముడతలు పడిపోతుంది, లేదా లేస్ కూడా ముడతలు పడిపోతూ ఉంటుందన్నమాట. మనం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ శారీ లేస్ అనేది మనం ముందుగా కుర్చీల దగ్గర నుండే స్టార్ట్ చేయాలండి. కుర్చీల దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది కుర్చీల దగ్గర నుండే కదండి. ఇంకా శారీకి కింది వరకు అయితే మనకి లేస్ సరిపోకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఎక్కువగా ఉండదండి, ఎందుకంటే మనకి ఇంకా కనబడదు అన్నమాట. అండ్ పైనుండి అయితే ఎక్కువగా కనబడుతుంది కదా అని చెప్పేసి నేనైతే అక్కడ నుండి స్టార్ట్ చేశాను. అండ్ ఈ విధంగా అయితే కిందికి వచ్చాక పళ్ళు ఉంటుంది కదండి, ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన ఈ విధంగా స్టిచ్ చేసేసి అండ్ మంచిగా నీట్గా అయితే మనం లేస్ని స్టిచ్ చేసుకోవాలండి. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో అయితే నన్ను ఒక కమెంట్ అయితే నేను చూశానండి. కమెంట్లో నన్ను అంటున్నారు, వీళ్ళకి ఇవన్నీ కమిషన్లో వస్తాయి, ఇవన్నీ వాళ్ళు ఫ్రీగానే వచ్చేస్తాయి అని అయితే కమెంట్ పెట్టారండి ఒక షార్ట్ కింద. అండ్ నిజంగా అండి, అసలు కమిషన్లో ఎందుకు వస్తాయి చెప్పండి. నేనైతే ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ అన్నీ కూడా నా ఓన్ మనీ అండి, నా సొంత మనీతో నేను కొనుక్కున్నవే శారీస్ అన్నీ. నాకు అసలు ఎవ్వరు కూడా కమిషన్ అనేది ఇవ్వలేరండి. అండ్ ఇంకా నేను కమిషన్ ఇచ్చినా కూడా మనంత పెద్ద ఛానల్ ఏం కాదు కదండి కమిషన్ ఇవ్వడానికి. ప్రజెంట్ అయితే నాకు యూట్యూబ్ అనేది చాలా అవసరం అని చెప్పేసి నేనైతే ఇంకా నా మనీతోనే వ్యూస్ పెరగడం కోసం అని చెప్పేసి నా మనీతో నేనే ఇంకా తీసుకుంటున్నానండి. అండ్ నేనైతే ఇంకా ఇంట్లో ఖాళీగా ఏం లేకుండా ఈ యూట్యూబ్ అయితే చేయట్లేదండి. ఇంకా యూట్యూబ్ చేయాలన్నా నాకు స్టార్టింగ్ అయితే మనీ అవసరం ఉంటాయి కదా, ఎంతో కొంత ఖర్చు చేయాలి అని చెప్పేసి ఇంకా జాబ్ అయితే చేసినాను. ఇంకా జాబ్లో వచ్చిన మనీతోనే ఇవన్నీ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం అది. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నుండి టోటల్ శారీ ఉంటుంది కదండి, కింది వరకు కూడా శారీ అనేది ఇంకా లేస్ ఎంత ఉందో అంతవరకు కూడా స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా నేను స్టిచ్ చేశానండి. నాకు శారీకి ఇట్లా అయితే వచ్చింది. నేను ఒక 1/2 మీటర్ తీసాను కదా, 1/2 మీటర్ కూడా యాడ్ చేస్తే శారీ ఫుల్గా అయిపోయేది. బట్ ఏంటంటే నాకు బ్లౌజ్కి కూడా అవసరం ఉంటుంది
అయిపోయింది కదా, ఇంక ఇక్కడైతే మనకు కనబడదు కిందికి అని చెప్పేసి నేను అదైతే కట్ చేసేసాను అనమాట. శారీ ఒకసారి చూడండి, లేస్ వేసాక ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది శారీకి. అండ్ నేను ఈ శారీని నెక్స్ట్ వీడియోస్లో అయితే కట్టుకొని చూపిస్తాను. బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. బ్లౌజ్ వీడియో కూడా ఉంది నా షార్ట్లో, ఒకసారి చూడండి. ఈ శారీ ఎలా ఉందండి లేస్ వేసాక నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.